నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీ సిటీని అత్యుత్తమ ఎకనామిక్ జోన్ గా చేయాలనేది ఆలోచన. పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు కీలక హామీ. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరివారిపాలెం గ్రామ సభలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్. ఇండియన్ ఎయిర్పోర్టులు సరిహద్దుల్లో ఎంపాక్స్ అలర్ట్. అమెరికాలో 100 అడుగుల హనుమాన్ విగ్రహం. ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్కతా హత్యాచార ఘటనపై విజయశాంతి ట్వీట్. పారిశ్రామికవేత్తలు ఉపాధి సంపద సృష్టిస్తున్నారని, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వానికి వచ్చే ఈ సంపద సంక్షేమానికి దోహదం చేస్తుందని తెలిపారు. శ్రీ సిటీలో 8,000 ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పడ్డాయని, సెజ్ డొమెస్టిక్ జోన్, ప్రీటెడ్ జోన్లు వచ్చాయని చెప్పారు. శ్రీ సిటీలో 220 కంపెనీల ఏర్పాటుకి అవకాశం ఉందని చెప్పారు. చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకి శ్రీ సిటీ దగ్గరగా ఉందని, ఈ ప్రాంతాన్ని అత్యుత్తమ ఎకనామిక్ జోన్ గా తయారు చేయాలనేది తమ ఆలోచన అని చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీ సిటీలో 15 పారిశ్రామిక ప్రాజెక్టుల్ని చంద్రబాబు ప్రారంభించారు. మరొక 7 సంస్థల కార్యాలయాలకి శంకుస్థాపన చేశారు. పలు కంపెనీల సీఈఓలతో సమావేశం నిర్వహించారు. Always I'm having so much of pleasure in interacting with industrialists. You are creating jobs, you are creating wealth. When you create wealth, automatically government will get more revenue. Thereby we can do better welfare, better empowerment. Then only what all we have to serve the people at most efficiently, it will happen. Not now. That is my brand from the beginning. I am pro-investment in India. Economic reform started in 1991. I became Chief Minister in 1995 first time. This is the 4th time. Combined Andhra Pradesh, now Navya Andhra Pradesh. Even I am the first politician to visit different countries to attract investment. It may be America, it may be Japan, Europe, Singapore, so many countries for that matter. I strongly believe nowadays world has become a global village. From then and today, I am seeing the difference. When I started economic reforms in 1995, at that time I thought information technology is the right way to put Indians on global map. That is how with one high-tech city, I started construction with PPP model. Today, I am very happy day by day development has taken place. If you go to any country today, Indians are inevitable. For any development, IT means Indian. For every 4 IT professionals in the world, 1 is Indian. Among Indians, out of 4, 1 is from Andhra Pradesh. That is the strength of Andhra Pradesh. That is the first mover advantage. All these things helped us today. Anybody will go to anywhere in the world, there is Indian. If you go to posh locality, there Indians are living. All these things are happened within 25 years' time. You are seeing Hyderabad today, one of the most livable city. In India, that is the best city today. That is the infrastructure we created. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో జరిగే గ్రామ సభకి హాజరవనున్నారు. ఈ నెల 23న రైల్వే కోడూరు మండలం మైసూరివారిపల్లె గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మోడల్ పంచాయతీగా నిలిచినందువలన మైసూరివారిపల్లెలో నిర్వహించే గ్రామ సభలో డిప్యూటీ సీఎం పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. ఒకే రోజు ఈ గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది.
పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియచేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విదేశాలలో మంకీ పాక్స్ కేసులు వేగంగా పెరుగుతూ ఉండటంతో పొరుగున ఉన్న పాకిస్తాన్ లోనూ పలువురికి వైరస్ సోకటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిర్పోర్టులు, దేశ సరిహద్దుల వద్ద అలర్ట్ ప్రకటించింది. వైరస్ మన దేశంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి సూచిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. విదేశాల నుంచి వచ్చే వారిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే క్వారంటైన్ చేయాలని తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, సఫ్దర్జంగ్ హాస్పిటల్, లేడీ హోర్డింగ్ హాస్పిటల్లో మంకీ పాక్స్ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బాధితుల్ని క్వారంటైన్ చేయడానికి చికిత్స సదుపాయాలను ఏర్పాటు చేసింది. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ SOU పేరిట అమెరికాలో 100 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగర పరిధిలో అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం ఈ మహా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. భారత సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా 4 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. దీనికి చిన్నచేరు స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు భారీ మొత్తంలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జై వీర హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ భారీ విగ్రహంపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపించడం హైలైట్ గా నిలిచింది. ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే దోమల వ్యాప్తిని అరికట్టాలని, అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బోడేపల్లి మీనాక్షి తెలియజేశారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ 7 రోడ్ల కూడలి వరకు కొనసాగింది. అనంతరం కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలని అనుసరించి దోమల నివారణకి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దోమరహిత గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశంగా తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. 1897 ఆగస్టు 20న దోమల నివారణ దినోత్సవంగా ప్రకటించారని అన్నారు. దోమల నుంచి మలేరియా వ్యాపిస్తోందని సర్ రొనాల్డ్ రాస్ కనుగొనడంతో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచ దోమల నివారణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. దోమ చిన్నదైనా అది ఇచ్చే అనారోగ్యము చాలా పెద్దది. ఇటు డెంగ్యూ జ్వరాలు కానీ, అటు మలేరియా జ్వరాలు కానీ, అంటే అది పెద్దదైతే ముదిరితే మరణం తప్పదు. సో అలాంటి చిన్న దోమ అయినా సరే అంత ప్రాబ్లమ్స్ ఇస్తుంది. కాబట్టి మనం ఈ మస్కిటోస్ని కంప్లీట్గా నివారించాలి. సో ఏమంటారు, మలేరియా దోమ రహిత దేశంగా, జిల్లాగా, రాష్ట్రంగా మనం ఉండాలనే మనం ప్రయత్నం చేస్తున్నాం. సెన్సస్ చూస్తే గత సంవత్సరంకి చూస్తే డెంగ్యూ జ్వరాలు మనం కొంచెం అరికట్టగలుగుతున్నాం, కానీ మలేరియా మాత్రం పెరుగుతూ ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మలేరియా కేసులు కూడా బాగానే పెరిగాయి. 30 కేసుల దాకా ఇప్పటికీ మనకి నమోదయ్యాయి. గత సంవత్సరం అయితే మొత్తం కలిపితే కూడా 11 కేసులే వచ్చాయి. ఇంకా మనకి డిసెంబర్ వరకు ఉంది. ఇప్పటికే మనకి 30 కేసులు నమోదయ్యాయి. సో పక్క జిల్లాలైన మన్యం జిల్లా నుంచి మనకి ఎక్కువగా కేసులు అట్నుంచి అక్కడ ఎక్కువగా ఉండడం వల్ల మనకి వ్యాప్తి వస్తుందండి. దానికి నివారణ చర్యలు అన్నీ మనం తీసుకుంటున్నాం. మన డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ నుంచి ద్వారా మనకు అన్ని రకాలుగా అందవలసిన సేవలన్నీ కూడా మనం జిల్లా ప్రజలకు అందరికీ అందజేస్తున్నాము. ఖచ్చితంగా మనం దోమ రహిత జిల్లాగా మార్చేందుకు మనం ప్రయత్నాలు చేస్తున్నామండి. దీనికి అన్ని వేళలా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం చేసే ప్రతి కార్యక్రమాలు, ముఖ్యంగా శానిటేషను, తర్వాత వెక్టర్ హైజీన్ కంట్రోలు, తర్వాత ఇవన్నీ కూడా ఫ్రైడే డ్రైడే ఇవన్నీ కూడా ఇవన్నీ దోమల నివారణకే, అలాగే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా అన్ని కేసులు కూడా తగ్గడానికి మనకి ఇవన్నీ చేసేదండి. ఈ కార్యక్రమాల ద్వారా ఖచ్చితంగా మేము అన్ని విధాల
ఈ నివారణకి అంటే మలేరియా డెంగ్యూ నివారణకి కృషి చేస్తామని ఈరోజు ఈ ఆగస్టు 20 సందర్భంగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఈ ఘటనపై తాజాగా ఎక్స్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేత సీనియర్ నటి విజయశాంతి స్పందించారు. ఎన్ని నిరసనలు చేసినా అత్యాచార ఘటనలు ఆగటం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం, సమాజం, పోలీస్, న్యాయ వ్యవస్థ ఉన్నప్పటికీ చివరికి ఎన్కౌంటర్లు జరుగుతున్నా ఈ దారుణాలు ఆగటం లేదని వాపోయారు. తప్పెక్కడ జరుగుతుందన్న ప్రశ్న తన హృదయాన్ని తొలిచివేస్తుందని విజయశాంతి పేర్కొన్నారు. తాజాగా సుప్రీంకోర్టు స్పందించి ఈ కేసును సుమోటోగా స్వీకరించిందని, దోషులకి కఠినంగా శిక్ష పడుతుందనే నమ్మకం ఉందని తెలిపారు. నేర విచారణ, దోషులకి శిక్ష కంటే ముందు అసలు ఇలాంటి దారుణాలకి పూర్తిగా బ్రేక్ పడాలనేదే తన బలమైన ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఇలాంటి అంశాల్లో ప్రతిఘటన అవసరమని తన సినిమాలోని పాటను ట్వీట్ కు జత చేశారు. తెలుగు వారిలోనూ ప్రపంచంతో పోటీ పడే స్థాయి ఫోటోగ్రాఫర్లకి ఉండటం గర్వకారణమని నవ్యాంధ్ర తొలి ఉపసభాపతి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సోమవారం గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్ని పురస్కరించుకుని యూనివర్సిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ, స్కాలర్స్, స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఫోటో ఎగ్జిబిషన్ తిరిగించి అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ వేడుకల్ని ఏర్పాటు చేయడం ఆదర్శనీయమని తెలిపారు. ప్రతి యూనివర్సిటీలో జర్నలిజం, అనుబంధ ఫోటోగ్రఫీ కోర్సులు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో ఫోటోగ్రాఫర్లు శాస్త్రీయంగా మరింత ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఇందుకు యూనివర్సిటీలు ప్రత్యేక కోర్సులు ఏర్పాటు చేసి ప్రోత్సహించాలని తెలిపారు. కళని మనం అభ్యాసం ద్వారా, తర్వాత అనుభవం ద్వారా కాకుండా దీని ద్వారా మనం ఒక ఫోటో వితౌట్ చూస్తారు. ఫోటో ఆ ఫోటో తీసినప్పుడు ఆ ఫోటోలో ఒక సజీవ ఆత్మ ఉండాలి. ఆ ఫోటో కదిలించాలి. కొన్నిసార్లు కొన్ని ఫోటోలు పెద్ద విప్లవానికి దారితీస్తాయి. మణిపూర్లో ఏదో సంఘటన జరిగింది. ఆ ఫోటో ఎంతమందిని కలిగించి చెప్పడానికి లేదు. ముఖ్యంగా స్త్రీ సమాజాన్ని అంతా కలిగించింది. తర్వాత ఒకసారి నేను ఈ కవితాన్ని తీసుకుని దాని మీద కవితీసాను. అంతపురం ఎక్కడో గర్భయుద్ధం చెప్తున్నప్పుడు ఒక పిల్లడు ఫోటో ఒకటి పడిపోయి చనిపోయిన పిల్లలను ఫోటో తీస్తే అది ఎంత కలిగించిందో చెప్పడానికి. అలా సమాజంలో ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ ఫోటో ప్రపంచాన్ని కదిలించడం, మనిషిలోని మానవత్వాన్ని మేలుకొలిపే పరిస్థితి. మనిషిలో మానవత్వం అంటే మాకు 77 ఉంటుంది. దాదాపు 10,000 మంది చనిపోయారు. ఆ ఫోటోలు ఆ రోజున యావత్ ప్రపంచాన్ని కదిలించి వాళ్ళ దాతృత్వంతో ముందుకు వచ్చి మళ్ళా ఈ ప్రాంతం బాగుపడటానికి వాళ్ళందరికీ తర చేయి వేసి దాన్ని పునర్మానం చేసిన పరిస్థితి చూసాం. నిజంగా రెడ్డి గారు నా దగ్గర పాత ఫోటోలు ఉంటే 70 పని మన తర్వాత ఏమవుతుంది తెలియదు. రెడ్డి గారికి చెప్తే రెడ్డి గారు అటన్నింటిని కూడా చక్కగా తయారు చేసి మనం చూస్తూ ఉంటాయి. దర్శనం చూస్తే తెలుస్తానా ఏ రకం జరిగింది, తర్వాత ఏ విధంగా మన పునర్మానం జరిగింది. ఇది కేవలం ఛాయాచిత్రాల ద్వారా అర్థమవుతాయి. మీరు ఎన్ని పుస్తకాలు రాసినా దానివల్ల ప్రయోజనం ఉండదు. మీరు చదువుతారో ఇది, కానీ ఫోటో కలిగించినట్టు అక్కడ ఆ రోజుల్లో చెరువులో 100 మంది శవాలు కూడా ఉన్నాయి. ఫోటో తీసారు. ఆ ఒక్క ఫోటో మొత్తం ఇంటర్నేషనల్ పత్రికల్లో కూడా దాని నక్షత్రాలు వేసిన పరిస్థితి. దాంతో ఏమిటి ఇక్కడ ఎలా విపత్తు జరిగిందనేది వాళ్ళు గమనించి అందరూ కూడా సహాయపడే పరిస్థితి. ఫోటోగ్రఫీ ఎప్పుడు కూడా చాలా సమాజానికి ఉపయోగపడుతుంది. సమాజంలో ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు, సమాజంలో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఆ విపత్తుని మనం చక్కగా కానీ చిత్రీకరిస్తే అది చాలా తగ్గించే పరిస్థితి. మా దగ్గర ఎట్లంగా గ్రామం ఉంది. ఆ గ్రామంలో వరద వస్తే ఆ ఊరికి పిల్లలు ఎంత కష్టం. కొంచెం వరద తగ్గిన తర్వాత పిల్లలందరూ కూడా స్కూల్కి రావాలంటే వాళ్ళ నీళ్ళలో నడుము దాకా నీళ్ళలో దిగి వస్తున్న ఫోటో వాళ్ళు తీస్తాం. ఆ ఫోటో చూసి అమెరికా నుంచి ఈ పిల్లలకి మనం ఏదైనా చేయాలని చెప్పిన అందరు కూడా సైకిల్ ఇచ్చారు.
అంటే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకి శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని 71,598 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 28,981 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.89 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,750 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,800 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,600 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల ధర 72,650 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 87,000 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 92,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ సిటీని అత్యుత్తమ ఎకనామిక్ జోన్ గా చేయాలనేది ఆలోచన. పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు కీలక హామీ. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరివారిపాలెం గ్రామ సభలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్. ఇండియన్ ఎయిర్పోర్టులు సరిహద్దుల్లో ఎంపాక్స్ అలర్ట్. అమెరికాలో 100 అడుగుల హనుమాన్ విగ్రహం. ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్కతా హత్యాచార ఘటనపై విజయశాంతి ట్వీట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.